ऐगिरि नन्दिनि नन्दित मोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविञ्जशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुज्झता उज्जद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला। చిదగ్నికుండ సంభూత చైతన్యం అనే అగ్నికుండలము నుండి పుట్టినది దేవీ చైతన్యము అనగా కేవల బ్రహ్మము. ఆ బ్రహ్మమే అగ్నికుండల స్వరూపముగా ఉండగా దాని నుండి పుట్టినటువంటిది. ఈ స్వరూప జ్ఞాన స్వరూపము అగ్ని అంధకారాన్ని పారద్రోలుతుంది. తన యందు కూడినటువంటి పదార్థాలని దహించి వేస్తుంది. అంటే దేవి జీవుల యందు కల అజ్ఞానాన్ని అంధకారాన్ని పారద్రోలటమే కాకుండా జీవులను హరించి వేయుటలో అంటే తనలో లయం చేసుకునేటటువంటి శక్తి స్వరూపురాలు. ఈ సకల సృష్టి దేని యందైతే ఉందో అదే చైతన్యము. ఆ చైతన్యము అనే అగ్ని నుండి పుట్టింది. శ్రీదేవి జగన్మాత జీవుల యందు గల అజ్ఞానాన్ని అంధకారాన్ని పారద్రోలడమే కాకుండా జీవులను హరించి వేయటలో అంటే తనలో లయం చేసుకునేటటువంటి శక్తి స్వరూపురాలు. దేవకార్య సముజ్జత లోక కళ్యాణార్థము దేవతల విన్నపాలను మన్నించి సర్వశక్తి స్వరూపిణి అయిన దేవి ధర్మ సంస్థాపనార్థం రాక్షస సంహారం కొరకు అనేక అవతారాలను ధరించి దేవతలకు కూడా అనితర సాధ్యమైనటువంటి కార్యాలను ఎన్నింటినో నెరవేర్చినటువంటిది ఆ శక్తి స్వరూపిణి అయిన జగన్మాత. అందుకనే ఆ తల్లిని దేవకార్య సముజ్జత అని స్తుతిస్తున్నాం. ఉజ్జద్భాను సహస్రాభ జగజ్జన్య అయిన జగన్మాత యొక్క రూపము అంటే వర్ణము ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతికి సరిపోయే ప్రకాశవంతముగా వెలుగొందుచూ ఉంటుంది అనే భావనతో ఆ శక్తి స్వరూపిణిని ఉజ్జద్భాను సహస్రాభ అని స్తుతిస్తున్నాం. చతుర్బాహు సమన్విత అనగా 4 భుజములు కలిగినది అని అర్థము. చతుర్వేదముల స్వరూపిణి అయిన శ్రీమాత 4 భుజములతో వర్ధిల్లుతున్న భావనతో చతుర్బాహు సమన్విత అని మనం ప్రార్థిస్తున్నాం. రాగస్వరూప పాషాఢ్య చతుర్బాహులందును చతురాయుధములను ఆ తల్లి ధరించి ఉంటుంది. అందు రాగమనే పాశమును కూడా ధరించి ఉంటుంది. ఆ పాశంతోనే తనను శరణు కోరిన భక్తులను రక్షించడానికి ఇహలోకము నుండి పరలోకానికి చేర్చే మోక్షమును ప్రసాదించేందుకు రాగస్వరూప పాషాఢ్యాన్ని మనం ఆ తల్లిని స్తుతిస్తున్నాం. క్రోధాకారాంకుశోజ్వల క్రోధం అనేది అంకుశమును ధరించి ప్రకాశించుచున్నట్టుది. దేవీ పురాణం నందు రూపమును వర్ణించినప్పుడు కుడివైపు క్రింద చేతి నందు పాశమును అంకుశమును ధరించి ఉన్నదని ఉంటుంది. అటువంటి అంకుశమును ధరించిన దేవి ప్రకాశిస్తున్నదని అర్థము. దేవి తన చేతి యందు ధరించి ఉన్నటువంటి పాశమును అంకుశములలో పాశము రాగాత్మకము అంకుశము ద్వేషాత్మకము అని కూడా చెప్పుట వలన ద్వేషాత్మకమైన అంకుశమును ధరించి ప్రకాశించుతున్నదని గ్రహించాలి.